హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నోటికి ఏమైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఇలా 2 ఉల్లిపాయలతో పచ్చడిని చేసుకొని తినండి. వేడి వేడి అన్నంలో ఈ ఉల్లిపాయ పచ్చడిని కొంచెం నెయ్యి వేసుకొని కనుక తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, ఇడ్లీ, దోశ, చపాతీ, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా తయారు చేసుకునే ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా 3 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని తీసుకోవాలి. ఉల్లిపాయలని 1కి 2 సార్లు నీట్గా కడిగి ఉల్లిపాయలని లేయర్స్ లాగా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కల్లా కూడా ఉల్లిపాయలని కట్ చేసుకోవచ్చు. ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొలిచి తీసుకుంటే నాకు ఒక 1 కప్ వరకు అయితే వచ్చేయండి. వీటిని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలని, 1/2 స్పూన్ జీలకర్రని, 1/2 స్పూన్ మెంతులను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నిటినీ కూడా దోరగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగా కూడా వేయించాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ ముక్కలు జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతాయి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 10 వెల్లుల్లి రేకలను తీసుకొని వెల్లుల్లి పైన ఉండే పొట్టును తీసేసి ఉల్లిపాయ ముక్కల్లోకి వెల్లుల్లి రేకల్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇంకొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకుని కడిగి నీట్గా తుడుచుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వీటన్నింటినీ కూడా బాగా కలుపుకొని మూతను పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా వీటిని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి కనుక చూసినట్లయితే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి చక్కగా సాఫ్ట్గా అయ్యి ఉంటాయి. వీడియో క్లిప్పింగ్లో ఉల్లిపాయ ముక్కల్ని చూపిస్తున్నాను చూడండి. ఎక్కువ కూడా ఫ్రై అవ్వకూడదు, అట్లానే పచ్చిగా కూడా ఉండకూడదండి. మీడియంగా సాఫ్ట్గా అయితే ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపుని, మనం ఏ కప్పుతో అయితే ఉల్లిపాయ ముక్కల్ని కొలిచి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు కారాన్ని వేసుకోవాలి. ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలకి ఈ కారం, ఉప్పు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ముందుగానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళల్లో వేసి నానపెట్టుకున్నానండి. నీళ్ళతో సహా చింతపండుని ఉల్లిపాయ ముక్కల్లోకి వేసుకోండి. ఇలా వాటర్తో సహా చింతపండుని ఉల్లిపాయ ముక్కల్లోకి వేసుకోవడం వలన మనం వేసిన కారం పచ్చివాసన లేకుండా చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మూతని పెట్టి ఒక 5 నిమిషాల పాటు మనం వేసిన వాటర్ ఇంగిపోయేలాగా ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం వేసిన వాటర్ చక్కగా ఇంకిపోయాయి. మనం వేసిన కారం కూడా పచ్చివాసన లేకుండా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపుని పెట్టుకోవడానికి వేరొక గిన్నెను తీసుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పుని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఇందులో 4-5 ఎండుమిరగాయలని తొడిమిలు తీసుకొని వేసుకోవాలి. 10 వెల్లుల్లి రేకల్ని కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే వెల్లుల్లి రేకల్ని దంచి కూడా వేసుకోవచ్చు. రెమ్మల కరివేపాకుని తీసుకొని నీట్గా కడిగి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఈ తాలింపుని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉల్లిపాయలని, కరివేపాకుని, వెల్లుల్లిని, కారాన్ని వేయించుకొని చల్లారడానికి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని కొంచెం కొంచెంగా ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని మొత్తం వేసుకున్న తర్వాత మరీ పేస్ట్ లాగా మిక్సీ వేసుకోకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఈ పచ్చడిని తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగిలితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ పచ్చడిలోకి మనం ముందుగా తాలింపుని పెట్టుకున్నాం కదా, ఆ తాలింపు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి.
ఇలా వేసుకున్న తర్వాత తాలింపు పచ్చడికి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే ఈ ఉల్లిపాయ పచ్చడిని మనం తయారు చేసేసుకున్నాము. చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదా. ఇలా తయారు చేసుకున్న ఈ పచ్చడిని 2-3 రకాలుగా పిలవచ్చండి. ఉల్లిపాయ పచ్చడి అనొచ్చు, ఉల్లిపాయ ఎగురు అనొచ్చు, ఉల్లిపాయ ఫ్రై కూడా అని అనొచ్చు. ఎలా పిలిచినా సరే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.